Right. Today's lesson is floating bodies. In this lesson, we'll discuss about the floating and sinking of objects, relative density of object, comparing relative density and density of objects, etc. So, already we may notice that some objects will float on the water. In the water, some objects will not float. Maybe sink also some. So you may done in the sixth class also floating and sinking lesson materials in sixth class lesson also. So you may get a wonder also why some objects will sink, some objects will not sink. Why some objects will float, some objects will not float. So like that. Can you take one of the object which is a float in the water and that object only will sink in the kerosene or float in the kerosene? నువ్వు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వాటర్లో ఫ్లోట్ అయినటువంటిది కిరోసిన్లో సింక్ అయిందా లేదా వాటర్లో సింక్ అయినటువంటిది కిరోసిన్లో కూడా సింక్ అయిందా చూసినావా అన్న. సో see one little fun here. Take a boiling tube and fill up half of it water. Add 15 to 20 ml of kerosene to the water. ఒక బాయిలింగ్ ట్యూబ్ తీసుకొని హాఫ్ వాటర్ ఫిల్ చేసుకోండి అని చెప్తున్నాడు. దీనికి ఒక 15 to 20 ml ఆఫ్ కిరోసిన్ యాడ్ చేయండి అని చెప్తున్నాడు. కిరోసిన్ యాడ్ చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ కిరోసిన్ యాడ్ చేస్తాం. సో ఆఫ్టర్ యాడింగ్ కిరోసిన్ డ్రాప్ 1 by 1 ప్లాస్టిక్ బటన్స్, పిన్స్, మ్యాచ్ స్టిక్, స్మాల్ పెబుల్స్, tiny paper balls, some sand, bits of wax, etc. And close the mouth of boiling tube and shake it well. So యాడ్ చేసిన తర్వాత మౌత్ పెట్టేసి బాగా షేక్ చేయండి అని చెప్తున్నాడు. ఓపెన్ అని చెప్తాడు. సో ఓపెన్ తర్వాత వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ అబ్జర్వ్ ద వాట్ హ్యాపెన్స్. హియర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. డిడ్ కిరోసిన్ ఫ్లోట్ అబౌవ్ ద వాటర్ ఆర్ నాట్? ఆర్ డిడ్ వాటర్ ఫ్లోట్ అబౌవ్ ద కిరోసిన్? వాటర్ పైన కిరోసిన్ ఫ్లోట్ అయిందా లేకుంటే కిరోసిన్ పైన వాటర్ ఫ్లోట్ అయిందా? విచ్ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ ఇన్ కిరోసిన్? విచ్ ఆబ్జెక్ట్స్ సింక్ ఇన్ ద కిరోసిన్ బట్ ఫ్లోట్ ఆన్ వాటర్? ఏ ఆబ్జెక్ట్స్ కిరోసిన్లో ఫ్లోట్ అయినాయి, ఏ ఆబ్జెక్ట్స్ కిరోసిన్లో సింక్ అయినాయి, వాటర్లో ఫ్లోట్ అయినాయి, ఏ ఆబ్జెక్ట్స్ సింక్ ఇన్ వాటర్లో సింక్ అయినాయి. సో లైక్ దట్. వై డిడ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ బిహేవ్ ద డిఫరెంట్లీ? ఈ యాక్టివిటీ ద్వారా one question is asking. After this activity, asking one question. Why different objects behave like differently? ఎందుకు ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది అంటే ఒక దాంట్లో సింక్ అవుతుంది, ఒక దాంట్లో ఫ్లోట్ అవుతుంది. సో అలా we shall try to find answer that all questions what we asked. For that some will discuss. So we already know that if glass marble and a small wooden piece are dropped in water, the glass marble sinks in water, but a small piece of wood floats on it. So మనం ఆల్రెడీ తెలుసు ఒక గ్లాస్ మార్బుల్ ఒక వుడెన్ పీస్, చిన్న వుడెన్ పీస్ వాటర్లో డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా గ్లాస్ మార్బుల్ అనేది సింక్ అయిపోతుంది వాటర్లో, వుడెన్ పీస్ అనేది ఫ్లోట్ అవుతుంది. సో వై ఇట్ హ్యాపెండ్? వి థింక్ దట్ మార్బుల్ సింక్స్ ఇన్ వాటర్ బికాజ్ ఇట్ ఈస్ హెవీ వైల్ ద పీస్ ఆఫ్ వుడ్ ఫ్లోట్స్ బికాజ్ ఇట్ ఈస్ లైట్. మనం ఏమో ఆలోచిస్తాము గ్లాస్ మార్బుల్ అనేది సింక్ అవుతుంది వాటర్లో ఎందుకంటే అది ఎక్కువ హెవీగా ఉంది కాబట్టి. వేరాజ్ piece of wood floats in the water. Why? Because it has a very less light weight, like that. అంటే అది వుడెన్ పీస్ అనేది తక్కువ లైట్ వెయిట్ ఉంది కాబట్టి అందుకు సింక్ కాలేదు అని చెప్పేసి. సో నౌ టేక్ ఏ వుడెన్ బ్లాక్ విచ్ ఈస్ హెవియర్ దాన్ ద మార్బుల్ అండ్ పుట్ ఇన్ వాటర్. ఇప్పుడు ఇంకొకసారి ఏమంటే మార్బుల్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వుడెన్ పీస్ని తీసుకొని ట్రై చేయండి. అదే మార్బుల్ ఇప్పుడు వుడెన్ పీస్ చేంజ్ చేస్తున్నాం, ఎక్కువ వెయిట్ ఉన్నటువంటిది మార్బుల్ కంటే ఎక్కువ. సో మళ్ళీ ఏమైంది? మేబీ మళ్ళీ కూడా ఫ్లోట్ అవుతుంది వుడెన్ పీస్, మార్బుల్ అయితే సింక్ అవుతుంది. వై డస్ ద వుడెన్ బ్లాక్ ఫ్లోట్ ఆన్ ద వాటర్ ఈవెన్ దో ఇట్ ఈస్ హెవియర్ దాన్ ద వెయిట్ ఆఫ్ ద గ్లాస్ మార్బుల్? వాట్ డూ వి మీన్ బై హెవీ అండ్ వాట్ డూ వి మీన్ బై లైట్? హెవీ అంటే ఏంటి, లైట్ అంటే ఏంటిది అని చెప్తున్నాను. టు అండర్స్టాండ్ దట్ రిజల్ట్స్ ఓన్లీ ఆఫ్ ది అబోవ్ యాక్టివిటీ వాట్ వి డన్ నౌ, వాట్ వి డిస్కస్డ్, వి మస్ట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ది టర్మ్స్ హెవీ. హెవీ అంటే ఏంటిది తెలుసుకోవాలి మనం ఫస్ట్. హెవీ అంటే ఏంటిది అండ్ లైట్ ఆల్సో హ్యాపెన్. We use this word in our everyday life in two ways.
రెండు రకాలుగా మనము టూ వేస్లో మనం చేస్తూ ఉంటాం. సే రెండు రకాలుగా మనం ఈ హెవీ అనే వర్డ్ని యూజ్ చేస్తుంటాం. సో సే 2 kilograms ఆఫ్ ఫుడ్ ఈజ్ హెవియర్ దాన్ 1 kilogram ఆఫ్ ఐరన్. సో ఏం చెప్తున్నాను ఇక్కడ, సే 2 kilograms ఆఫ్ ఫుడ్ ఈజ్ హెవియర్ దాన్ 1 kilogram ఆఫ్ ఐరన్. సో ఇక్కడ చూడండి, 2 kilograms ఆఫ్ ఫుడ్ ఈజ్ హెవియర్ దాన్ ద 1 kilogram ఆఫ్ ఐరన్ అలా చెప్తాం. బట్ అట్ ద సేమ్ టైం ఐరన్ ఈజ్ హెవియర్ దాన్ ద వుడ్ అని చెప్తాం. ఐరన్ ఈజ్ హెవియర్ దాన్ ద వుడ్ అని చెప్తాం. సో అలా రకాలుగా. సో క్యాన్ వీ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ హెవియర్ ఇన్ బోత్ దీస్ సెంటెన్సెస్? అంటే పైన చెప్పినటువంటి 2 kilograms ఆఫ్ ఫుడ్ ఈజ్ హెవియర్ దాన్ ద 1 kilogram ఆఫ్ ఐరన్, ఐరన్ ఈజ్ హెవియర్ దాన్ ద వుడ్. So according to the science, we try to ensure that each word we use has the same meaning for everyone. So let's see in what way these two sentences difference. So science ప్రకారం ప్రతి ఒక్కటి సేమ్ మీనింగ్ లోనే ఉంటుంది, కానీ అది డిఫరెన్స్ ఏంటిదనే చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ says that if we keep 2 kilograms of food in one pan of a balance and 1 kilogram of iron in the other, the beam of balance will tilt towards the pan with wood because 2 kilograms we kept in the pan. అంటే ఒక బ్యాలెన్స్ లో త్రాస్ లో 2 kilograms wood ని ఒక సైడ్, 1 kilogram ఐరన్ ని ఒక సైడ్ పెట్టినప్పుడు బ్యాలెన్స్ అనేది 2 kilograms wood సైడ్ టిల్ట్ అవుతుంది అని చెప్తుంది. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద సెకండ్ సెంటెన్స్? మీన్స్ when we say iron is heavier than wood, it means if we take a piece of iron and piece of wood of the same size, that they have the same volume, and weighing them, the iron will weigh more than the wood. వాల్యూమ్ సేమ్ సైజ్ ఉన్నటువంటి తీసుకొని ఒక పీస్ ఆఫ్ వుడ్, పీస్ ఆఫ్ ఐరన్ వెయిట్ చేస్తే కనుక ఐరన్ అనేది ఎక్కువ వెయిట్ ఉంటుంది అని చెప్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ద టూ సెంటెన్సెస్ డిఫరెన్స్. సో అకార్డింగ్ టు ద లాంగ్వేజ్, ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్, it may be stated as the density of iron is more than that of the wood. The density of iron is more than the wood. That's the meaning. That's the meaning. The density of iron is more than the wood. So density may be defined as per unit volume, mass per unit volume. So very important, density is equal to mass per unit volume, mass by volume, mass by volume. So that is the formula, density is equal to mass by volume, and its units is a gram per centimeter cube or kilogram per meter cube, kilogram per meter cube. So therefore say that denser object is heavy and the less dense object is light. సో కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, డెన్సర్ ఆబ్జెక్ట్ అనేది హెవీ అని చెప్పచ్చు, అండ్ లెస్ డెన్సిటీ తక్కువగా ఉన్నటువంటిది లైట్గా అని చెప్పచ్చు. సో వాట్, సో వన్ మోర్ యాక్టివిటీ వీఆర్ గోయింగ్ టు డూ దట్. టేక్ 2 test tubes of the same size, fill one of the brim of with water and the other with oil. సో 2 test tubes తీసుకోమంటున్నాడు. ఒకటి ఫుల్గా వాటర్ నింపమంటున్నాడు ఇక్కడ, ఇంకొకటి ఆయిల్ ఉంటున్నాడు, ఆయిల్ వాటర్. 2 test tube, ఒక టెస్ట్ ట్యూబ్లో వాటర్, ఒక టెస్ట్ ట్యూబ్లో ఆయిల్. విచ్ విల్ బి weighing measure, which liquid is denser? So take 2 equal sized blocks made of the wood and rubber. So when the volume of 2 objects is unknown, it is difficult to tell which object is denser solely on the basis of their weights. సో మనకు వాల్యూమ్ తెలియనప్పుడు ఏది ఎక్కువ డెన్సిటీ ఉంటుంది అనేది దాన్ని చూసి వెయిట్స్ ద్వారా చెప్పలేము. వన్ వే టు కంపేర్ ద డెన్సిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇస్ టు టేక్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ది 2 ఆబ్జెక్ట్స్ అండ్ కంపేర్ దేర్ వెయిట్స్, బట్ దిస్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ సమ్ టైమ్స్ ఆల్సో, సమ్ సాలిడ్స్ ఆల్సో. ఒక మెథడ్ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఫర్ దిస్ వీ కెన్ యూజ్ అ సింపుల్ మెథడ్ ఆఫ్ కంపేరింగ్ ద డెన్సిటీ ఆఫ్ ఈచ్ ఆబ్జెక్ట్ విత్ వాటర్. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, దీంట్లో ఏది ఎక్కువ డెన్సిటీ అంటే చూసి చెప్పలేము, వెయిట్ చేసి చెప్పలేము అని చెప్తున్నాడు వాల్యూమ్ తెలియనప్పుడు. సో ఒక వే ఉంది కంపేర్ చేయడానికి, ఏంటిది అంటున్నాడు అంటే
For this you can use simple method comparing the density of each object with water. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ని వాటర్ కంపారిజన్ చేసి చెప్పొచ్చు. So in the following activity we shall find out how many times more dense each solid object is compared to the water. That is known as the relative density of the object. So therefore relative density of an object is equal to, important formula, relative density of an object is equal to density of the object by density of water. సో రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క రిలేటివ్ డెన్సిటీ కనుక్కోవాలంటే ఏం చేయాలి? డెన్సిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ ది వాటర్ చేయాలి. సో we must first weigh the object and then weigh an equal volume of water. The weights are then compared. So for that one more activity you can take. But first check your weighing instrument. Before going to do that, weighing instrument should be perfect. If it should not be shows the any error.